శ్రీనిక అండ్ శ్రియాన్ మోరల్ స్టోరీస్. శ్రీనిక శ్రియాన్ నీతి కథలు, పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో. చిన్నారి పిల్లాడి కథ 2. ఒకసారి ఒక చిన్నారి పిల్లాడు ఒక పెద్ద అడవి గుండా నడుస్తున్నాడు. అకస్మాత్తుగా అతను ఒక చిన్న నక్కను చూశాడు. నక్క బాగా గాయపడింది మరియు బలహీనంగా కనిపించింది. పిల్లాడికి నక్కపై జాలి వేసింది. అతను దానిని తన ఇంటికి తీసుకువెళ్లి చికిత్స చేశాడు. అతను నక్కకు ఆహారం ఇచ్చి దానికి ఒక చిన్న మంచం తయారు చేశాడు. నక్క త్వరగా కోలుకుంది మరియు పిల్లాడికి మంచి స్నేహితురాలిగా మారింది. వారు కలిసి ఆడుకున్నారు మరియు నవ్వుకున్నారు మరియు వారి బంధం చాలా బలంగా మారింది. ఒకరోజు పిల్లాడు మరియు నక్క అడవిలో నడుస్తున్నప్పుడు వారు ఒక సమూహ దొంగలను చూశారు. దొంగలు పిల్లాడి తల్లిదండ్రుల ఇంటిని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లాడు భయపడ్డాడు, కాని నక్క చాలా తెలివైనది మరియు ధైర్యంగా ఉంది. నక్క దొంగల వద్దకు వెళ్లి వారిపై గట్టిగా అరిచింది. దొంగలు భయపడ్డారు మరియు పారిపోయారు. పిల్లాడు తన నక్క స్నేహితురాలికి చాలా కృతజ్ఞతతో ఉన్నాడు. అప్పటినుండి వారు మరింత దగ్గరయ్యారు. బోధన: స్నేహం చాలా ముఖ్యమైనది మరియు మనం ఎల్లప్పుడూ మన స్నేహితులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి.